హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు 2 రెసిపీస్‌ని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఒకటి మష్రూమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్‌లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతే టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. అండ్ చూసారు కదా! ఎక్కడ పలుకనేది లేకుండా చక్కగా కుక్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మటర్ పన్నీర్ అండి. ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఈ వెజ్ కాంబోని తప్పకుండా ట్రై చేయండి. మీకు కాంప్లిమెంట్స్ రావడం ఖాయం. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా మష్రూమ్ బిర్యానీ కోసం నేనొక 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్‌ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి కనీసం 1 అవర్ పాటైనా పెట్టుకుంటున్నానండి. నేను ఈ బిర్యానీకి యూజ్ చేస్తున్న రైస్ వచ్చేసి దావత్ బాస్మతి రైస్ అండి. ఇప్పుడు ఈ రైస్‌ని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మటర్ పన్నీర్ కోసం మటర్ అంటే గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీ. మనకి బయట మార్కెట్స్‌లలో డ్రై ఫార్మ్ దొరుకుతుంది కదా! ప్యాకెట్స్‌లలో నేను అవి నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. మార్నింగ్‌కి ఇలా ఉబ్బి ఉంటాయి. అలానే పన్నీర్‌ని ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ కోసం కొంచెం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్‌లో 6 వరకు ఇలాచీలు, ఒక హాఫ్ స్పూన్ వరకు లవంగాలు, అలానే ఒక చిన్న జాజికాయ ముక్కని వేస్తున్నానండి. మనకి నట్మెగ్ అని ఉంటుంది కదా! దాన్ని దంచితే చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, అలానే కొంచెం సోంపు, బండ పువ్వు లేదా స్టోన్ ఫ్లవర్ అంటారు. అది కూడా చాలా చిన్నది వేశాను. హాఫ్ స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు ధనియాలు ఇవన్నీ వేసుకున్నాక 4 మిరియాలు, కొంచెం జీడిపప్పు కూడా వేసేసి ఇలా బ్లెండ్ చేసుకోండి. స్మూత్ పౌడర్ వచ్చేలా బ్లెండ్ చేసుకోండి. ఈవెన్ వాటర్ యాడ్ చేసి పేస్ట్‌లా కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి మనం బ్లెండ్ చేసినప్పుడు కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది. ఇలా స్పూన్‌తో తీస్తే పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను ముందుగా మటర్ పన్నీర్ చేయడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాను. మీ చాయిస్‌కి తగ్గట్టు ఘీ గానీ, ఆయిల్ కానీ లేదా బటర్ గానీ వేసుకోండి. ఒక 1 స్పూన్ సరిపోతుంది. వేసుకున్నాక అందులో సాల్ట్, పసుపు, అలానే కారం వేసి ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకున్నాక ముందుగా క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ అనేది చప్పగా అనిపించకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది కర్రీలో. ఈ ప్రాసెస్ చేయడం వల్ల కొంతమందికి టేస్ట్ అనేది చప్పగా అనిపిస్తుంది కదా పన్నీర్. డైరెక్ట్‌గా వేస్తే అలా ఉంటుంది. కొంచెం ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ వీటిని అబ్జర్వ్ చేసుకొని మనకి పన్నీర్ క్యూబ్స్ అనేవి టేస్టీగా మారతాయి. ఇవన్నీ కూడా మనకి నచ్చినట్టు దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి. కొంతమంది కొంచెం రోస్టెడ్‌గా ఫ్రై చేసుకుంటారు. కొంతమంది లైట్‌గా ఫ్రై చేసుకుంటారు. మీకు నచ్చినట్టు ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇందులో మనం ఒక మంచి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఒక 4 ఆనియన్స్, దానికి హాఫ్ క్వాంటిటీలో టొమాటోస్ తీసుకోండి. అంటే 2 టొమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. పన్నీర్ ఫ్రై అయిపోయాయి కదండీ! వాటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో ఆనియన్స్‌ని, అలానే టొమాటో ముక్కల్ని వేసుకోండి. అలానే ఒక గుప్పెడు వరకు జీడిపప్పుని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని మనం పేస్ట్ చేస్తే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఇప్పుడు నేను గ్రీన్ పీస్‌ని కూడా ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ముందుగానే మనం గ్రీన్ పీస్‌ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ అలాగే ఈ జీడిపప్పు అనేది చల్లారింది కాబట్టి చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా స్మూత్‌గా బ్లెండ్ చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై అయిపోక్కర్లేదండి. మనకవి కొంచెం ట్రాన్స్‌లూసెంట్‌గా అయితే సరిపోతుంది. మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు చిన్నవి కాబట్టి 2 యాడ్ చేశాను. 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే ఒక 4 వరకు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, కాజు పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపి మిక్స్ చేయండి. గ్రేవీ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ కూడా అంతే వస్తుంది. ఆల్రెడీ మనం ఇది ఫ్రై చేసుకున్నవి బ్లెండ్ చేసాము. కాబట్టి ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా కారాన్ని యాడ్ చేయండి. మీరు తినే కారానికి తగినట్టు యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. అలానే 1 స్పూన్ గరం మసాలా,
1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, అలానే హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మసాలాలన్నీ ఆ గ్రేవీలో బాగా బ్లెండ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా క్యూబ్స్‌లా కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఒకసారి పన్నీర్ అబ్జర్వ్ చేసుకునేటట్టు మొత్తంగా బాగా కలపాలి. ఇలా మనం టోటల్‌గా మిక్స్ చేసేసుకోవాలండి. పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఈ మసాలాలో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదండీ! పచ్చి బఠానీ, అవి వాటర్‌తో సహా బాయిల్ చేసిన వాటర్‌తో సహా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక టోటల్‌గా మిక్స్ చేసుకోండి. మనకి ఇవన్నీ మసాలాలు ఇవన్నీ కూడా గ్రీన్ పీస్, పన్నీర్ అబ్జర్వ్ చేసుకునేటట్టు బాగా మరగాలి. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. ఇప్పుడు టోటల్ కర్రీకి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. అలానే ఇది మరుగుతూ ఉన్నప్పుడే పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకోండి. మనం ముందుగా వేసేస్తే అవి ఫ్రై అయిపోయి మనకు కనిపించవండి. ఇలా మనం మరుగుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి చీలికల్ని వేస్తే కొంచెం సాఫ్ట్ అయ్యి మనం తినేటప్పుడు కూడా చాలా బావుంటాయి. ఇలా టోటల్‌గా మిక్స్ చేసేసుకున్నాక దీనిపైన మనం లిడ్ పెట్టి కవర్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో గానీ పెట్టేసి ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మళ్ళీ లిడ్ తీసి టోటల్‌గా మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ లిడ్‌తో క్లోజ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టి ఉంచేయండి. ఇలా 10 మినిట్స్ మనం సిమ్‌లో పెట్టి ఉంచాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ రెడీ అయిపోతుందండి. సో, ఫైనల్‌గా ఇలా కొత్తిమీరని కూడా జల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా మటర్ పన్నీర్‌ని ట్రై చేయండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో లాగా మటర్ పన్నీర్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఏ రైస్ ఐటెమ్స్‌లోకైనా రోటీ, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మనం మటర్ పన్నీర్‌ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదండీ! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాక మష్రూమ్ బిర్యానీ కోసం ఇలా కుక్కర్‌ని పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలానే జాపత్రి వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక 4, 5 లవంగాలు, ఒక 2, 3 ఇలాచీలు, చిన్న దాల్చిన ముక్క, కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం మసాలాని పౌడర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో హోల్ గరం మసాలా అనేది కొంచెమే యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలి, మసాలా ఎక్కువ కావాలి అని అనుకుంటే హోల్ గరం మసాలాని ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇందులో జీడిపప్పు ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే నచ్చితే వేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు. వేసుకుంటే మనకి ఇంకొంచెం టేస్టీగా బావుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక చిన్న క్యారెట్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి చీలికల్ని, ఒక చిన్న కట్ట పుదీనాని ఇలా ఆకులు తుంచేసి వాష్ చేసుకున్నాక ఇలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక వీటికి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. మగ్గడానికి సరిపడా సాల్ట్‌ని వేసుకున్నాక ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్నాక బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్‌ని ఇలా మనకి ఒక పైన పల్చటి పొర ఉంటుందండి. ఇలా నైఫ్‌తో మనం మెల్లగా ఇలా అంటూ ఉంటే వచ్చేస్తుంది ఈజీగానే. ఇలా క్లీన్ చేసేసుకోండి. పైన రౌండ్ పార్ట్ క్లీన్ అయిపోయాక ఇలా మనకి స్టెమ్ పార్ట్ లాగా ఉంటుంది కదా! దాన్ని కూడా ఇలా క్లీన్ చేసేసుకొని పైన మనకి బ్లాక్‌గా ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి ఆ ఎండ్‌ని. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి వాటర్‌తో క్లీన్ చేసేసి మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని. నేనిక్కడ 1 మష్రూమ్‌ని 4 పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న మష్రూమ్స్‌ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. మష్రూమ్‌లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అవన్నీ కూడా ఆవిరయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు ఈ మష్రూమ్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది.
ఇలా మనం టోటల్‌గా ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తంగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగానే చెప్పినట్టు మష్రూమ్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండీ! అది ఆవిరయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి బిర్యానీలో కూడా మష్రూమ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనకి ఫ్రై అయిపోయాక నేనిక్కడ బాస్మతి రైస్‌ని ఒక 3 గ్లాసెస్ వరకు తీసుకున్నాను కదండీ! ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఏ బాస్మతి రైస్‌కైనా 1కి 1.5 వేస్తే మనకి డౌట్ లేకుండా రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. నేనిక్కడ కొంచెం ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం అలానే ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలని యాడ్ చేస్తున్నానండి. అంటే టోటల్‌గా నాకు 4.5 గ్లాసుల వాటర్ పట్టినట్టు నేనిక్కడ ఒక గ్లాస్ కొబ్బరి పాలని వేశాను. మిగిలినవి వాటర్ వేశానండి. 3.5 గ్లాసుల వాటర్, ఒక గ్లాసు కొబ్బరి పాలు వేశాను. మీరు ఓన్లీ వాటరే యాడ్ చేసుకోవాలన్నా కూడా 4.5 గ్లాసుల వాటర్‌ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అంతా యాడ్ చేసేసి టోటల్‌గా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని టోటల్‌గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తంగా మిక్స్ చేసుకున్నాక మనకి ఈ ఎసరు అనేది బాగా మరగాలండి. మరిగితే మనకు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అయ్యి రైస్‌కి బాగా పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇలా మనకి మరిగిపోయాక ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసాక డైరెక్ట్‌గా మనం కుక్కర్‌లోనే కుక్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా లిడ్ అనేది పెట్టేయండి. ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాస్మతి రైస్ అంతా వేసేసి ఒకసారి కలిపేసాక కుక్కర్ లిడ్‌ని పెట్టేయాలి. కుక్కర్ అనేది మనం లిడ్ క్లోజ్ చేసేసి వెయిట్ అనేది పెట్టేసాక ఫస్ట్ మనం హై ఫ్లేమ్‌లో 1 విజిల్ వేయించాక మీడియం ఫ్లేమ్‌లో సెకండ్ విజిల్ వేయిస్తే బిర్యానీ పర్ఫెక్ట్‌గా కింద ఏమాత్రం మాడు పట్టకుండా కుక్ అవుతుందండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే గిన్నెలో చేసుకొని గిన్నె అనేది కుక్కర్‌లో వాటర్ యాడ్ చేసి ప్లేట్ పెట్టి పెట్టేటట్టయినా పెట్టుకొని చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా కుక్కర్‌లో రెడీ అయిపోయింది. ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా ముద్ద అవ్వకుండా చాలా పర్ఫెక్ట్‌గా రెడీ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ 2 రెసిపీస్ నచ్చినట్లయితే ఈ కాంబో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.